నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్నటువంటి పరేష్ బారువా, ఉల్ఫా నాయకుడు, అతను ఉల్ఫా చీఫ్ అని కూడా మనం పిలవచ్చు. ఇతడికి 2014లో బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తాజాగా అక్కడున్నటువంటి ప్రభుత్వం ఈ మరణశిక్షను కాస్త యావజ్జీవ శిక్షను తగ్గించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ హైకోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పరేష్ బారువాతో పాటు మరణశిక్షలు పడినటువంటి మరొక 6గురికి కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే భారత్కి ఏం చేస్తే ఇరిటేటింగ్గా ఉంటుందో, భారత్ను ఏం చేస్తే ఇబ్బంది పెట్టవచ్చో, యాంటీ భారత్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్ చేస్తోంది. ఒక పక్కేమో హిందువుల పైన దాడులు చేయిస్తోంది, అలాగే హిందువుల ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి అక్కడ. అలాగే ఆధ్యాత్మిక గురువులు లాంటివంటి చిన్మయి కృష్ణదాస్ లాంటి వారిని అరెస్టు చేయడము, అతనికి బెయిల్ రాకుండా చేయడము, అతని తర్వాత కూడా ఒక 2-3 అరెస్టులు జరిగాయి. ఒక పక్క ఇది జరుగుతోంది. మరోపక్క ఉగ్రవాదులుగా గుర్తింపబడినటువంటి నాయకులను జైలు నుంచి విడుదల చేసేస్తున్నారు, శిక్షలు తగ్గిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఏం కోరుకుంటోంది, ఏం మెసేజ్ ఇస్తోంది భారత్కి? కావాలనే భారత్ను రెచ్చగొడుతోందా? మరి భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది? ఈ విషయంలో దీని గురించి మాట్లాడుతూ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే మురళీ గారు. తాజాగా బుధవారమే బంగ్లాదేశ్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఎప్పుడో 2014లో ఇచ్చిన తీర్పు అనుకుంటా. అతను ఇప్పటికీ కూడా పరారీలో ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఎక్కడో చైనాలో తలదాచుకుంటున్నట్టుగా మనకి కథనాలు వస్తున్నాయి. ఈ పరేష్ బారువా ఉల్ఫా టెర్రరిస్ట్, ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్. ఎస్, మనము ఆలోచించాల్సింది బంగ్లాదేశ్ లో ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యము ఎంత భద్రంగా ఉంది, బంగ్లాదేశ్ లో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యము, మనకు చాలా అవసరమైనటువంటి విషయాలు. అంటే ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారిపోతుంటాయి. బంగ్లాదేశ్ కు చట్టము, కోర్టు, లేకపోతే మనం అన్నట్టుగా అయితే రాజ్యాంగము, ఇలాంటి ఏ కమిట్మెంట్స్, మన భాషలో చెప్పాలంటే తొక్కల కమిట్మెంట్స్ వాళ్ళకి ఏమీ లేవు. ప్రభుత్వాలను బట్టి, ప్రభుత్వ ఆలోచనలను బట్టి జమాతే ఇస్లామే, తర్వాత బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖలీదా జియా, వీళ్ళు మొదటి నుంచి కూడా జమాతే ఇస్లామే ఏది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, పాకిస్తాన్ అనుకూలమైనటువంటి పార్టీ జమాతే ఇస్లాం, కంప్లీట్ గా ఫెనెటిక్ ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ జతగట్టినటువంటి పార్టీ. కనుక వీళ్ళంతా కూడా డెమోక్రసీని నమ్మిన వాళ్ళు కాదు. కనుక ఎవరైతే షేక్ హసీనా కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, వీళ్ళందరూ కూడా డెమోక్రసీ కోసం పోరాడారు. పాకిస్తాన్ వద్దు మాకు, మేము విడిపోతాం అని పోరాడినటువంటి వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఈ యొక్క హార్డ్ కోర్ ఇస్లామిక్ గ్రూప్స్ పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రోపాక్ పద్ధతులే పాటిస్తున్నాయి. కనుక మీరు ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా 2014లో, ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు 2004లో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆమెకి ఇష్టం లేదు, ఎవరికి ఖలీదా జియాకు ఇష్టం లేదు. పోలీసులు పట్టుకున్నారు. కాకపోతే కానీ గ్లేరింగ్ తప్పు, అది మామూలు కాదు. 10 ట్రక్కుల ఆయుధాలు రాజుగారు, 1 కాదు 2 కాదు, తుపాకులు, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రి, చివరకు రాకెట్లు కూడా 10 ట్రక్కులు అండి. 1 కాదు 2 కాదు. ఇవి ఎక్కడికి వస్తున్నాయి? అస్సాంకి వస్తున్నాయి. అస్సాంకి వస్తున్నాయి. ఈశాన్య భారతాన్ని విధ్వంసం చేయాలి, ముక్కలు చేయాలి, అస్సాంలో ముక్కలు చేయాలి, విడగొట్ట. ఈ కుట్ర అంతా ఎవరిది? ఇంత ఆయుధ సామాగ్రిని పంపేంత శక్తి బంగ్లాదేశ్కి ఏమన్నా ఉంటుందా? ఉండదు. వీళ్ళకేం లేదు, తినడానికి గతి లేదు. కానీ చైనా పంపిస్తుంది. చైనా ఆయుధాలకు కావాల్సిన ఆయుధాలన్నీ ఇస్తుంది, ట్రక్కులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. మీరు చేసే పని ఏంటి అంటే, ఏదో విధంగా తీసుకెళ్లి ఆ ఇండియాకు పంపించండి. ఇండియాలో మన ఏజెంట్లు ఉన్నారు, ఉల్ఫా అనేటువంటి సంస్థ ఉంది. కనుక ఈ ఉల్ఫా లిబరేషన్ ఫ్రంట్ అని అంటాం కదా, వీళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు మన కొరకు పనిచేస్తారు, వాళ్లకు పంపించండి, వాళ్ళ చేతికి ఇవ్వండి. కనుక ఈ చేతికి ఇచ్చేవాళ్ళు ఈ పరేష్ బారువా ఉల్ఫా నాయకుడు. వీడు అస్సాం వాడు, వీడు టెర్రరిస్ట్, ఉల్ఫా యొక్క ఏమంటారు లీడర్ ఆయన.
ఈయనతో పాటు అరెస్ట్ అయిన పేర్లు కనుక చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాబర్ ఎవరండి? బంగ్లాదేశ్ మాజీ హోం శాఖ సహాయ మంత్రి. అంటే డైరెక్ట్ గా బంగ్లాదేశ్ ప్రభుత్వమే దీంట్లో పాల్గొన్నదని చెప్పొచ్చు కదా. ఇతడు మాజీ సహాయ మంత్రి, ఒక మినిస్టర్ పట్టుబడ్డాడు, పోలీసులకు దొరికాడు. ఇతనితో పాటు ఈ పరేష్ బార్వా అనే టెర్రర్ నాయకుడు, ఉల్ఫా నాయకుడితో పాటు ఈ ఎల్ బాబర్ అనేవాడు, వీడు పట్టుబడ్డాడు. సహాయ మంత్రి కూడా పట్టుబడ్డాడు. వీడికి కూడా శిక్ష. వీడితో పాటు నిజామే అని చెప్పేసి వాడు జమాతే ఇస్లామీ నాయకుడు. నేను ఇంతకుముందు చెప్పాను, జమాతే ఇస్లామీ అంటే ఫెనటిక్ ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్. ఇది ఇప్పటికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు విధ్వంసం ఏదైతే హిందువుల పైన చేసే దాడులు ఇవన్నీ కూడా ఈ జమాతే ఇస్లామే చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతికే ఉంది. అయితే వీళ్ళందరినీ లెసన్ టీచ్ చేసి ఓ పక్కకు పెట్టి కాస్త ప్రజాస్వామ్యం పద్ధతిలో పోదాము, మనం అభివృద్ధిని కోరుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పోగు చేసి ఎన్నికల్లో గెలుస్తూ కనుక దేశం యొక్క అభివృద్ధి దిశగా నడిపిస్తున్నది ఒక షేక్ హసీనా. కనుక షేక్ హసీనా బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కొరకు పనిచేస్తుంది. వాళ్ళ నాన్నగారు లిబరేషన్ కొరకు పనిచేశారు. ఇలాంటి వాళ్ళ కోసము ఈ బంగ్లాను కాపాడడానికి, పాకిస్తాన్ ఒత్తిడి నుంచి కాపాడడానికి మన సైన్యము త్యాగాలు చేసింది. ఇందిరాగాంధీ యుద్ధం చేసింది, భారత్ యుద్ధం చేసింది. అలాంటి లిబరేట్ చేసింది, బంగ్లాదేశ్ ను లిబరేట్ చేసింది. ఇలాంటి ఒక దేశంలో ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. కనుక నా పాయింట్ అంతా ఏంటంటే ఖలీదా జియా ఈమె కానీ జమాతే ఇస్లామే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ట్రక్కులు దొరికాయి, ఈ మనుషులు దొరికారు. 6 మంది వీళ్ళంతా కూడా పట్టుబడ్డారు అప్పట్లో. అది 10 ఏళ్లు పట్టింది, 2004 నుంచి 2014 వరకు. ట్రయల్స్ సరిగా జరగలేదు, ఏమీ జరగలేదు. అప్పుడే వదిలేద్దామనే ప్రయత్నం చేశారు. అయితే అంతలో ఈ షేక్ హసీనా ప్రభుత్వం వచ్చాకనే శిక్షలు పడ్డాయి. అంతవరకు శిక్షలు పడలేదు. అంటే ఎందుకు జరగలేదు అంటారు? అంటే ఇప్పుడు మరణ శిక్ష విధించడం అనేది మరి అప్పుడు విధించారు కదా, ఇంప్లిమెంట్ ఇంతవరకు ఎందుకు చేయాలంటే పరారీలో ఉన్నాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేకపోయారా, లేకపోతే ఎలా చూడాలి మనం? శిక్షలు ఒకడేమో పరారీలో ఉన్నాడు, పరేష్ బార్వా ఒకడు పాకిస్తాన్ లో ఉన్నాడు, మిగతా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వీళ్ళకు యావజ్జీవ కారా శిక్షగా ఇప్పుడు అదేది పరేష్ బార్వాకేమో యావజ్జీవ కారా శిక్షగా తగ్గించారు. అంటే మరణ శిక్ష నుంచి యావజ్జీవ అన్నారు. ఇప్పుడు మరణ శిక్ష అయితేంది, యావజ్జీవ అయితే ఏముంది? రాజు గారు వాడు హాయిగా తిరుగుతున్నాడు కదా చైనాలో. కనుక ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, వాడికి వచ్చే తేడా ఏం లేదు, అక్కడ తిరుగుతా ఉన్నాడు. కాకపోతే ఇక్కడున్న మిగతా 5 మందిని వదిలేశారు, కంప్లీట్ గా నిర్దోషులుగా ప్రకటించారు. ఇప్పుడు ఈ యూనుస్ అనేవాడిని గురించి మనం మాట్లాడుకోవాలి. యూనుస్ అనేవాడు ఏం చేస్తున్నాడు? మీరు ఒక ఇస్లామిక్ టెర్రరిస్టులు చేయని పనులని యూనుస్ చేస్తున్నాడు. యూనుస్ అనేవాడిని ఒక నోబెల్ గ్రహీతగా వ్యవహరిస్తున్నాడు రాజు గారు, ఒక అకాడమిషియన్ గా, ఒక పెద్ద మేధావిగా, లిబరల్ పర్సనాలిటీగా వ్యవహరిస్తున్నాడా? లెఫ్ట్ లిబరల్స్ లో ఇతను ఒకడు కదా. మొత్తం ప్రపంచంలో అమెరికాలో ఉన్నారు, లెఫ్ట్ లిబరల్స్ తో కలిసి తిరిగారు. వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యం గురించి, ప్రగతిశీలం గురించి మాట్లాడతారు కదా, ప్రోగ్రెసివ్ థింకింగ్ గురించి. వేర్ ఈజ్ ఈస్ ప్రోగ్రెసివ్ థింకింగ్? ఫెనటిక్ టెర్రర్ గ్రూప్స్ ను గైడ్ చేస్తున్నాడు, వచ్చి కూర్చొని హిందువుల పైన రెచ్చగొడుతూ, దేవాలయాల పైన రెచ్చగొడుతూ, అమ్మాయిల పైన రెచ్చగొడుతూ, ఈ జమాతే ఇస్లాం మూకలను విధ్వంసం చేస్తుంటే వాళ్ళను సమర్థిస్తూ, పైనుంచి ఇండియా వ్యతిరేకులైన వాళ్ళని అందరినీ కూడా లోపలేసి, ఒక్క చిన్నయ్య కృష్ణదాసే కాదు, ఆయనకైతే చిన్న బెయిల్ కూడా ఇవ్వకుండా. అంటే కోర్టు ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఏదా రాజా అది తథా కోర్టు అని, ప్రజలు కాదు, కోర్టే అట్లా. రాజు ఏం కోరుకుంటే అది ఇస్తుంది జడ్జిమెంట్. ఈ రాజు కోరుకున్నది ఏంటి అంటే వాళ్ళని వదిలేయండి, కనుక వాడు చైనాలో ఉన్నాడు, వానికి మరణ శిక్ష ఎందుకు, వానికి ఇచ్చేసేయండి. కనుక ఆ పని చేసి పెట్టారు. ఎంతో మంది టెర్రరిస్టులు అందరూ, హార్డ్ కోర్ టెర్రరిస్టులు అందరినీ విడుదల చేసింది కోర్టే, విడుదల చేసింది. యూనిస్ చేయిస్తున్నాడు. యూనిస్ భారత్ వ్యతిరేకమైనటువంటి చర్యలన్నీ ఇప్పుడు చేస్తున్నాడు. అందుకే ఈ మొత్తము లెసన్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం నేర్చుకోవాల్సింది ఒకటే రాజు గారు, అది బంగ్లాదేశ, భారత కాదు. అసలు మన ఎనిమీస్ ఎవరో మనం గుర్తిస్తున్నామా అనేది నా బాధ. కనుక శత్రువును గుర్తించలేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు రాజు గారు. మీ శత్రువు మీ పక్కల్లే ఉంటాడు.
మనకేం చెప్తున్నారు ఇక్కడ? ఇంత పెద్ద ఇది జరిగింది కదా, ఎవరైనా ఖండిస్తారా ఈ దేశంలో? ఎవరు ఖండిస్తున్నారు? కొద్దిగా దేశ ప్రజలందరూ గ్రహించాలి కదా. దేశ ప్రజలందరూ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంతెందుకు రాజు గారు, నిన్ననే కదా తమిళనాడులో వాడు కోయంబత్తూర్ బ్లాస్ట్ మాస్టర్ మైండ్, ఆయన కోయంబత్తూర్ బ్లాస్ట్ యొక్క మాస్టర్ మైండ్, 1990 జరిగిన బాంబు దాడుల్లో మాస్టర్ మైండ్ అతను. శిక్ష కూడా పడ్డది వాడికి. తర్వాత అద్వానీని చంపడానికి ప్లాన్ చేశాడు. 58 మంది హిందువులు చనిపోయారు. 58 మందిని పొట్టలు పెట్టుకున్నాడు. వాడు ఏదో రోగం వచ్చి చస్తే వాడి అంత్యక్రియలు లక్షలాది మందితో అంత్యక్రియలు జరుగుతాయి. ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు మీరు? అంటే ముస్లిం ఒక కమ్యూనిటీగా ఏమన్నా అంటే మీరు ఫనెటిక్, హిందువు ఫనెటిక్ అవుతాడా? ఎవరైనా హిందువు కాదు, ఒక భారతీయుడిగా నేను అడుగుతున్నాను. ఒక హీరో సెండ్ ఆఫ్ చేస్తారా? ఒక దేశభక్తుడు మరణిస్తే ఎట్లా సెండ్ ఆఫ్ చేస్తారో అంతకన్నా అద్భుతంగా సెండ్ ఆఫ్ చేస్తారా మీరు? మీ మైండ్ సెట్ ఏందో మీరు దేశ ప్రజల ముందర మీరు ప్రదర్శిస్తున్నారు. వీఆర్ ఫర్ ది టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. గొంతులు కోసిన హిందువుల గొంతులు కోసినట్టు వాళ్ళ కోసం మేము ప్రార్థనలు చేస్తాం. అంత ఎందుకు? ఒక రాజుగారు, ఒక నిన్న జరిగినటువంటి విషయం కాంగ్రెస్ ఏం మాట్లాడింది, డిఎంకే ఏం మాట్లాడుతుంది? అరే చచ్చి పోతున్నటువంటి శవం యొక్క అంత్యక్రియలు చేసుకోకూడదా ఈ దేశంలో? హక్కు లేదా అని అంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్షలాది మందితో ఘనమైనటువంటి వీడ్కోలు చేస్తారా మీరు? మీ టీయర్స్ ఫర్ టెర్రరిస్ట్ అని అంటాను నేను. టెర్రరిస్టుల కోసం కన్నీళ్లు గారుస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది ఒక్కడే కాదు నేను చెప్పేది. అఫ్జల్ గురు విషయం ఏంది, యాకూబ్ మెహనాన్ సంగతి ఏంది, లేదా బురాన్ వాలి సంగతి ఏంది? వీళ్ళందరి విషయాల్లో, అంత్యక్రియల విషయంలో, వీటి విషయంలో ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు? కనుక నా పాయింట్ ఏంటంటే, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న ప్రతి దాన్ని దేశ ప్రజలు గ్రహించాలి, ముఖ్యంగా హిందువులు గ్రహించాలి. అయ్యా బాబు, శత్రువు బంగ్లాదేశ్ లో ఉన్నాడు అనుకోవద్దు. బంగ్లాదేశ్ ఎలా శత్రువే, చైనా ఎలాగూ శత్రువే. నీ శత్రువులను అందరినీ షెల్టర్ ఇచ్చి అక్కడి నుంచి ట్రక్కుల నిండా కావాల్సిన ఆయుధ సామాగ్రిని పంపిస్తున్నదే చైనా, దాన్ని తీసుకొస్తున్నది బంగ్లాదేశ్. పాకిస్తాన్ సరే. ఇవన్నీ శత్రువులు. బయట ఉన్నాడు, వాటితో ప్రాబ్లం లేదు, మనం ఎదుర్కొంటాం, మన సైన్యం చాలా బలమైంది. ఇంట్లో ఉన్న శత్రువులు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి సన్నాయి నొక్కుతున్నారు, ఇంత దీర్ఘాలు తీస్తున్నారు కదా. అయ్యో వాడు చచ్చిపోయాడు కదనయ్యా, మన హిందూ సాంప్రదాయాలు చచ్చిపోయినైతే నువ్వు అంత్యక్రియలు చేయడం వేరు, ఘనమైన అంత్యక్రియలు చేయడం. దేశభక్తుడు ఓ గాంధీ చస్తే ఎట్లా పోతాం మనము, లేకపోతే నెహ్రూ చనిపోతే వెనకాల ఎట్లా పోతాము? వీళ్ళందరూ కూడా మన నాయకులు కదా. మన నాయకులు ఏ పార్టీనా ఉండని, కానీ హీరో ఫేర్వెల్ అంటారు కదా, అంటే హీరో ఫేర్వెల్ ఈ దేశంలో ఎవరు చేస్తున్నారు, దానికి ఎవరు మద్దతు పలుకుతున్నారు, ఇటువంటి వాటికి దీనిపైన మనం ఆలోచించాలి. బంగ్లాదేశ్ లో ఎలాగో జరుగుతుంది, మన హిందువులను మనం కాపాడుకోవాల్సిందే, తప్పకుండా కాపాడుకోవాల్సిందే. కానీ ఇక్కడ హిందువులు ఎలా ఆలోచించాలి? కనుక ప్రమాదం ఎక్కడో. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అంతర్గతంగానే మనకు శత్రువులు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బయట శత్రువులు ఎలాగో ఉండనే ఉన్నారు. అయితే చివరిగా ఒక విషయం, ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క సైనిక సామర్థ్యం కానీ, కెపాసిటీ కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆ దేశానికి కూడా తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ కూడా తెలుసు. బట్ ఇలాంటి కవ్వింపు చర్యలు భారత్ను రెచ్చగొట్టుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం కొన్ని నెలల నుంచి కూడా. షేక్ హసీనాని దించేయడం దగ్గర నుంచి చూస్తున్నాం. ఎందుకు కయ్యానికి కాళ్ళు దూగుతోంది? యుద్ధం కోసం చూస్తుందా? ఒకవేళ అదే నిజమైతే ఎవరి అండ చూసుకొని రెచ్చిపోతోంది? చైనా అండ చూసుకున్నా, లేకపోతే ఇంకేమైనా కనబడిన అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా? జమాతే ఇస్లామీ, తర్వాత బిఎన్పి, బంగ్లా నేషనల్ పార్టీ, వీళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ ఫెనటిక్ ఫోర్సెస్. తప్పకుండా యాంటీ ఇండియా లైన్ ఒకటి ఉంటది వాళ్ళకి ఎప్పుడు కూడా. నువ్వు ఎంత సహాయం పెట్టినా, వాడికి భోజనం పెట్టిన చేతులనే నరికే వాళ్ళు. నాకు గుర్తుంది రాజు గారు, 75 యుద్ధం అప్పుడు స్టాంప్ పైన కూడా 5 పైసలు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. నాకు తెలియక మా నాన్న అడిగేవాడు, కానీ ఇది ఎందుకు ఎక్స్ట్రా ఒక స్టాంప్ ఎక్కువ కదా పెడుతున్నాము 5 NPD అంటే, బంగ్లాలో బాధితులు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ బాధలు తట్టుకోలేక కోట్ల మంది, లక్షలు కాదండి, కోట్లలో మన బార్డర్ లోకి వచ్చి చిట్టగామి అంతటా కూడా మొత్తం మన బెంగాల్ మొత్తం వాళ్ళకి భోజనం పెట్టామండి. ఒక రోజుకు కొన్ని 100 కోట్ల డబ్బు ఖర్చు పెట్టాం, భోజనం పెట్టాం మనం వాళ్ళకి.
ఆ భోజనం పెట్టిన ఈ చేతులను నరికేసేటువంటి మానసిక స్థితి వీళ్ళది. అందుకే నేను బాధపడేది బంగ్లాదేశ్ మనల్ని ఇప్పుడు ఏదో చేస్తుంది అనేది కాదు, ఏమీ చేయలేదు. కానీ వాళ్ళకి జెనెటికల్ గా ఈ అక్కసు అవుతుంది. అందుకే అంబేద్కర్ గారే చాలా బాగా చెప్పారు, ఈ బ్రదర్హుడ్ అనేది ఇస్లామిక్ బ్రదర్హుడ్ కెనాట్ బి యూనివర్సల్ బ్రదర్హుడ్, ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ ఇస్లాం అలోన్ అని అన్నారు. మీ సోదర భావము ఇస్లాం వరకే పరిమితం ఉంటది కానీ మీది ఎప్పుడు యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు అని ఇంత బాగా ఇస్లాం ను అర్థం చేసుకున్నాడు అంబేద్కర్. అయ్యా ఆయన మాటలన్నా విందాం మనం అంతా కూడా. ఈ పాముకు పాలు పోసినట్టే ఉంటది వీళ్ళతోటి. అందుకే నా పాయింట్, ఇప్పుడు బంగ్లాదేశ్ చేసేది లేదు, చైనాను చూసుకోవచ్చు, ఇంకెవరన్నా చూసుకోవచ్చు. డీప్ స్టేట్ ఉంది అమెరికాలో కూడా, ఇప్పుడు డీప్ స్టేట్ భగ్నం అయిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. వెంటనే బంగ్లాదేశ్ తెరను చొచ్చాల్సిందే, భారత్ ముందల వచ్చి మళ్ళా కాలు పట్టుకోవాల్సిందే, అయ్యా అని అడుక్కోవాల్సిందే. ఇప్పటికే వాళ్లకు అన్ని ఆగిపోయాయి. మన దగ్గర నుంచి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నుంచి ప్రతిదీ ఇక్కడ నుంచి పోవాల్సిందే, కరెంట్ ఇక్కడ నుంచి పోవాల్సిందే. అన్ని స్లోగా ఆగిపోతున్నాయి. 10 గంటల పవర్ కట్ తో ఏడుస్తా ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఫార్ అవే, డేస్ ఆర్ నియరింగ్. అంతే, యూనిస్ యొక్క డేస్ కూడా ముగిశాయి. జరిగేది ఏం లేదు, వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. కాసేపు ఈ అక్కసు ఒకటి ఉంటుంది, ఇవన్నీ చేస్తారు. కానీ అందుకే నా పాయింట్ అంతా ఏంటంటే, ఎనిమీస్ విత్ ఇన్, ఎనిమీస్ అవుట్ సైడ్ ఓకే, కానీ ఎనిమీస్ విత్ ఇన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించాల్సిందే. ఈ చర్చ జరగాలి, డిబేట్ జరగాలి, ఆలోచించాలి, ప్రతి హిందూ ఆలోచించాలి, ఏం జరుగుతుంది నిజాన్ని మాత్రం గ్రహించాలి. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ కవ్వింపు చర్యలను భారత ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ఆ చర్యలను మొదలుపెట్టింది, ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని విధాలా కూడా బంగ్లాదేశ్కి తగినటువంటి గుణపాఠం నేర్పించేటువంటి పనిలోనే భారత ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది వాటి ప్రత్యేక చర్చ. మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.